హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ సర్వైకల్ క్యాన్సర్. క్యాన్సర్ సర్వీక్స్ ఈ మధ్య ఎక్కువైపోయింది కదా ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్. అది దేనివల్ల కాజ్ అవుతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మనం హెచ్పివి అని షార్ట్ ఫామ్లో పిలుస్తాము. దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో. అవి ఏమి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టైప్ 16, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టైప్ 18. ఇవి మోస్ట్ కామన్. తర్వాత కొన్ని జీన్ అబ్నార్మాలిటీ, మన బాడీలో P53 జీన్ ఉంటుంది కదా, దాని అబ్నార్మాలిటీ వల్ల కూడా ఇది క్యాన్సర్ సర్వీక్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. తర్వాత ఏజ్ గ్రూప్, ఏ ఏజ్లో ఎక్కువ చూస్తామంటే రిప్రొడక్టివ్ ఏజ్లో అయితే 30 to 39 ఇయర్స్ వాళ్ళలో, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ అయితే 60 to 65 ఇయర్స్. ఇవి మోస్ట్ కామన్. ఓన్లీ ఈ ఏజ్లోనే అవుతుందంటే ఇది కాకుండా వేరే ఏజ్లో కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ చూస్తే అది ఎక్కడ యూట్రస్లో ఉన్న ఏ పోర్షన్ అఫెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి దాన్ని టైప్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ని మనము తెలుసుకుంటాము. ఫస్ట్ టైప్ వచ్చేసి స్క్వామస్ సెల్ కార్సినోమా అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే అక్కర్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ జోన్. దాంట్లో మనం 16, 18 అనుకున్నాం కదా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టైప్ 16 వల్ల కాజ్ అవుతుంది. మోస్ట్ కామన్ టైప్. మ్యాక్సిమం మనకి డయాగ్నోసిస్ అయ్యే క్యాన్సర్ సర్వీక్స్లన్నీ స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అడినో కార్సినోమా. ఇది ఎక్కడ అవుతుంది అంటే ఎండో సర్వీక్స్లో. అది కాజ్డ్ బై HPV 18. ఇంకొక టైప్ వచ్చేసి కాండోలెమా ఆక్యుమినేట్. దీన్ని జెనైటల్ వార్డ్స్ అని కూడా అంటారు. దీనిని మేల్స్లో చూస్తాం మనము. ఇట్ ఈస్ కాజ్డ్ బై HPV 6 and 11. అంటే మేల్స్లో వచ్చే క్యాన్సర్. ఇది మేనేజ్డ్ బై కాటరైజేషన్, అంటే కరెంట్ పెట్టి కాలుస్తారు, అండ్ ట్రీట్మెంట్ విత్ ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్. దాంతో మనము ట్రీట్ చేస్తాము. వైరల్ ప్రోటీన్ ఏది, ఇది వైరస్ కదా, దాంట్లో ఏ ప్రోటీన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే E6, E1, E2, E7. తర్వాత మీకు డౌట్ వచ్చి ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ జోన్ ఏమి, ఎండో సర్వీక్స్ ఏమి అని. మనకి ఇప్పుడు ఈ యూట్రస్ ఉంటుంది కదండి, యూట్రస్లో ఇలా ఉంటుంది. ఇది యూట్రస్, ఇది సర్విక్స్. ఈ బయట కనపడిచ్చే సర్విక్స్ ఎక్టో సర్విక్స్, అంటే బయటకు ఉంటుంది కదా ఎక్టో. ఈ లోపల ఉన్నది ఎండో సర్విక్స్. ఈ ఎక్టో సర్విక్స్, ఎండో సర్విక్స్ మధ్యలో ఉంటుంది కదా ఏరియా, ఈ ఏరియాని మనము ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అంటాము. ఈ ఏరియాలో, ఈ ట్రాన్స్ఫర్మేషన్ జోన్లో ఎక్కువ మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మనము దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోలేమంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దేనితో అంటే HPV వ్యాక్సిన్తో. మనకి WHO రికమెండేషన్, WHOలో ఏం చేసింది అంటే 90% ఫీమేల్స్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 9 to 15 ఇయర్స్ HPV వ్యాక్సిన్ వేయించుకోవాలి. 70% ఆఫ్ ఫీమేల్స్ బై ఏజ్ ఆఫ్ 38 ఇయర్స్కి మనం HPV స్క్రీనింగ్ చేసి ఉండాలి. తర్వాత 90% ఎవరైతే మనం ఈ స్క్రీనింగ్లో డయాగ్నైజ్ చేసి ఉంటామో క్యాన్సర్ సర్వీక్స్ అని, వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి అని WHO రికమెండ్ చేసింది. తర్వాత ఈ గోల్స్ ఎప్పటికి అటైన్ చేయాలనింది అంటే బై ద ఇయర్ 2030 వరకు మనము ఈ గోల్స్ని అటైన్ చేయాలనింది. మనం ఏవి యూజ్ చేస్తాము అంటే మనకి క్వాడ్రివలెంట్, బైవలెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఓల్డ్, ఇప్పుడు మనకు కొత్తగా గార్డసిల్ 9 అని వచ్చిందంటే 9 టైప్స్ ఆఫ్ వైరసెస్ని ఇది టార్గెట్ చేస్తుంది. ఏవేవి అంటే 6, 11, 16, 18, 31, 33, 45, 52. ఇవన్నీ గార్డసిల్ 9. ఇప్పుడు మనకి ప్రజెంట్గా ఉన్నది గార్డసిల్ 9, ఇండియా మేడ్ ఇది. తర్వాత ప్రీవియస్గా మనం యూజ్ చేసేవి క్వాడ్రివలెంట్, ఇవి 2. ఇది వచ్చేసి బైవలెంట్. క్వాడ్రివలెంట్ అంటే 4 వైరస్ని టార్గెట్ చేస్తుంది. ఒకటి గార్డసిల్ 4, ఒకటి సర్వావాక్. గార్డసిల్ 4, సర్వావాక్ రెండిట్లో ఏ వైరస్ని టార్గెట్ చేసిందంటే 611 ఏది కాజ్ చేస్తుంది, జెనైటల్ వార్డ్స్. తర్వాత 16, 18 మీరు చూసారు, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. దీనిలోనన్నింటినీ క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్ సర్వావాక్, గార్డసిల్ 4 టార్గెట్ చేస్తాయి. నెక్స్ట్ బైవలెంట్ వ్యాక్సిన్ సర్వావాక్స్. ఇది మెయిన్గా 16 and 18ని టార్గెట్ చేస్తుంది, కానీ ఇది ఇప్పుడు అబ్సల్యూట్ యూజ్ చేయడం లేదు, మనము గార్డసిల్ 9 యూజ్ చేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ దేంతో తయారై ఉంటుంది అంటే వ్యాక్సిన్ L1 క్యాప్సిడ్ ప్రోటీన్తో తయారు చేస్తారు. ఎన్ని డోసెస్ వేయించుకోవాలి, నెంబర్ ఆఫ్ డోసెస్ అకార్డింగ్ టు సేజ్ రికమెండేషన్స్.
లెస్ దాన్ 21 ఇయర్స్ అయింది అనుకోండి 1 or 2 డోసెస్, మోర్ దాన్ 21 ఇయర్స్ అయితే కంపల్సరీగా 2 డోసెస్ వేయించుకోవాలి. మోర్ దాన్ 21 ఇయర్స్ ఆర్ ఈక్వల్ టు 21 ఇయర్స్ అంటే 21 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా మనము 2 డోసెస్ వేయించుకోవాలి. ఒకవేళ పర్సన్ హెచ్ఐవి పాజిటివ్ అనుకోండి అప్పుడు 3 డోసెస్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి, ఆల్రెడీ హ్యూమన్ పాపిలోమా వైరస్ పాజిటివ్ అని తెలిసిన పేషెంట్స్కి, హెచ్పివి పాజిటివ్ పేషెంట్స్కి, ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్ ఉంటారో వాళ్ళకి, తర్వాత మేల్స్కి ఎందుకంటే చూసాం కదా 6 తర్వాత 11 జెనైటల్ వార్డ్స్ని కాజ్ చేస్తుందని, దాన్ని ప్రివెంట్ చేయడానికి, తర్వాత యానల్ ఓరల్ అండ్ పెనైల్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి మనము హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తాము. ఎవరిలో కాంట్రాఇండికేటెడ్ అంటే కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండి. ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో మనం ఇవ్వలేము. ఈ సిమ్టమ్స్ దేని సిమ్టమ్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ రొటీన్గా మనం చూసేది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, ఇది హాల్మార్క్ సిమ్టము. డిస్మెనోరియా, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, తర్వాత బ్లీడింగ్ ఎట్లుంటుందంటే డర్టీ స్మెల్ ఉంటుంది, ఫౌల్ స్మెల్ బ్లీడింగ్ ఉంటుంది. ఇవి జనరల్గా మనం చూసే సిమ్టమ్స్ పేషెంట్స్లో. స్క్రీనింగ్ ఎలా చేస్తాం మనము? స్క్రీనింగ్ చేయడానికి మనకి WHO రికమెండేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేము కదా గవర్నమెంట్ సెక్టార్లో, దానికోసమని. ఎవరిని స్క్రీన్ చేయమన్నారు అంటే 30 years to 50 years వాళ్ళ మధ్యలో వాళ్ళని, అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్య వాళ్ళని స్క్రీన్ చేయమన్నారు. దాంట్లో మనకి టూ స్క్రీనింగ్ టెస్ట్ జనరల్లీ యూజ్ చేస్తాము. ఒకటి హెచ్పివి DNA టెస్టింగ్, ఇంకొకటి ప్యాప్స్మియర్. ఇది మీరు ఎక్కువ విని ఉంటారు ప్యాప్స్మియర్. హెచ్పివి DNA టెస్టింగ్ మోస్ట్ సెన్సిటివ్ అనమాట, మోస్ట్ స్పెసిఫిక్ ప్యాప్స్మియర్. కాస్ట్ ఎఫెక్టివ్ ఏది అంటే ఇవి రెండు మోస్ట్ సెన్సిటివ్, స్పెసిఫిక్ కానీ కాస్ట్లీ ఎక్కువ. మనకు ఒకవేళ రూరల్లో మనం ఏదైనా క్యాంప్ అరేంజ్ చేసి అప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నామంటే ప్యాప్స్మియర్, హెచ్పివి ఇవన్నీ చేయరండి. విఐఏ చేస్తారు. విఐఏ విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే మన సర్వైకల్ ఏరియా మీద అసిటిక్ యాసిడ్ వేస్తారు. అప్పుడు హెల్తీగా ఉన్న సెల్స్ పింక్ కలర్లో ఉంటాయి. తర్వాత ఏవైనా డ్యామేజ్డ్ సెల్స్, కార్సినోజెనిక్ సెల్స్, అట్లా ఏమైనా ఇబ్బందికరమైన సెల్స్ వైట్ కలర్లో మలుతాయి. మనకి ఎట్లా కనపడుస్తుంది సర్వీక్స్ అంటే కాల్పోస్కోప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది తీసుకొని పోతారు, దాంట్లో తెలుస్తుంది. కాల్పోస్కోపీ చేస్తారు విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్లో. ఒకవేళ ఏవైనా వైట్ సెల్స్ ఉంటే దాన్ని ఆ ఏరియాని రిసెక్ట్ చేసేస్తారండి. నెక్స్ట్ అది ట్రీట్మెంట్లో తెలుస్తుంది. నెక్స్ట్ గోల్డ్ స్టాండర్డ్ కన్ఫర్మేటివ్ టెస్ట్ అని అడిగితే ఎవరైనా బయాప్సీ అండి, సర్వైకల్ బయాప్సీ. ప్యాప్స్మియర్, హెచ్పివి DNA టెస్టింగ్ టుగెదర్ కలిపి చేసినాం అనుకోండి దాన్ని కో టెస్ట్ అంటారు. కానీ మ్యాక్సిమం మనము ఎక్కడ పోయినా కానీ ప్యాప్స్మియర్ చేస్తారు, ఎందుకంటే అది మోస్ట్ స్పెసిఫిక్ కాబట్టి. హాస్పిటల్ సెట్టింగ్లో, రూరల్ సెట్టింగ్లో విఐఏ చేస్తారు, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ చేస్తారు. నెక్స్ట్ హెచ్పివి DNA టెస్టింగ్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే చూసాం కదా మనం 30 to 50 years వరకు అని. స్టార్ట్ అట్ 30 years. హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ అనుకోండి వాళ్ళని 25 yearsలోనే స్టార్ట్ చేయొచ్చు మనము. ఒకవేళ పాజిటివ్ అయితే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చింది అనుకోండి ఎవ్రీ 5 to 10 years మనము దాన్ని టెస్ట్ చేయాలి. హెచ్ఐవి పాజిటివ్ అయితే కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచి 3 to 5 years చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాప్స్మియర్ అండి. ప్యాప్స్మియర్ని మనం లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని కూడా అంటాము. అది 21 yearsలో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చెయ్యం కానీ ఫారెన్లో చేస్తారండి, వాళ్ళ దగ్గర కొంచెము ఎకనామికలీ నో కామెంట్స్ యాక్చువల్గా. 21 years నుంచి ఫారెన్లో స్టార్ట్ చేస్తారు, మన దగ్గర వచ్చేసి 30 years నుంచి స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే పర్సన్ సెక్షువల్గా యాక్టివ్ అవుతారో 19 yearsలో ఒకవేళ యాక్టివ్ అయినారనుకోండి 21 yearsలో చేస్తారు. 15 yearsలో యాక్టివ్ అయినారనుకోండి 18 yearsలో చేస్తారు. ఇది మ్యాక్సిమమ్ ఫారిన్ కంట్రీస్లో చేస్తారు. లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే మనం పోయి ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకోవచ్చు. ఇది ఎవ్రీ 3 years వన్స్ రిపీట్ చేస్తారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజీ అనే ఒకటి ఇన్స్టిట్యూషన్ ఉందండి. దాన్ని బట్టి 21 to 29 years మధ్యలో, అదే చెప్పాను కదా ఇందాక, సెక్షువల్లీ యాక్టివ్ అయితే ఎవ్రీ 3 years చేయించుకుంటారు. సెక్షువల్లీ నాట్ యాక్టివ్ అయితే ఎవ్రీ 5 years వన్స్ చేయించుకుంటారు. 30 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అయితే 5 years వన్స్ చేయించుకుంటారు. శాంప్లింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ట్రాన్స్ఫర్మేషన్ జోన్ నుంచి తీసుకుంటారు, ఎందుకంటే అది మోస్ట్
కామన్ ఏరియా అనమాట సర్వైకల్ క్యాన్సర్కి. అక్కడి నుంచి మనం తీసుకోవాలంటే ఐయర్ స్పాచులా అని ఒక స్పాచులా ఉంటుందండి, వుడెన్ స్పాచులా, బోన్ లాగా ఉంటుంది, దాంతో తీసుకుంటారు. ఎండో సర్విక్స్ నుంచి తీసుకోవాలంటే శాంపిల్ ఎండో సర్వైకల్ బ్రష్ నుంచి తీసుకుంటారు. ఇక్కడ ప్యాప్స్మియర్ తీసుకున్న తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి ఒక ఫిక్సేటివ్ యూస్ చేస్తారు. ఏంటంటే 95% ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ 5% ఈథర్. ఒకవేళ ఈథర్ లేకపోయినా కానీ, అందుకే ప్లస్ ఆర్ మైనస్ అని రాశాను నేను. 95% ఇథైల్ ఆల్కహాల్ మస్ట్. ఒకవేళ ఈథర్ ఉంటే 5% యూజ్ చేస్తారు. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి ఏం కనపడిస్తాయంటే కాయిలోసైట్స్ అనేవి కనపడిస్తాయి. కాయిలోసైట్స్ అంటే సెల్లో మధ్యలో న్యూక్లియస్ పెద్దగా ఇట్లా పువ్వులాగా కనపడిస్తుంది, దాన్ని కాయిలోసైట్స్ అంటారు. సెల్స్ విత్ లార్జ్ న్యూక్లియస్. కాయిలోసైట్స్ ఉన్నాయి అంటే ప్యాప్స్మియర్ పాజిటివ్ అనమాట. ఇది ప్యాప్స్మియర్ ఎవరిలో చేయలేము మనము కాంట్రాఇండికేటెడ్ అంటే, ఒకవేళ యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంటే చెయ్యరు. పేషెంట్కి ఒకవేళ హిస్టరెక్టమీ చేసేసినాము ఏదైనా కాజ్ వల్ల అంటే అప్పుడు కూడా మనము ప్యాప్స్మియర్ చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇంకొకటి, నా దగ్గర నోట్స్ లేదు, విఐఏ విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్. ఆల్రెడీ చెప్పాను నేను, అసిటిక్ యాసిడ్ యూస్ చేస్తాము. ఎంత పర్సెంట్ అంటే 5% అసిటిక్ యాసిడ్ యూస్ చేస్తాము. నార్మల్ సెల్స్ పింక్ కలర్లో కనపడిస్తాయి, అబ్నార్మల్ సెల్స్ వైట్ కలర్లో కనపడిస్తాయి. తర్వాత మనము కాల్పోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ చేస్తాము. అబ్నార్మల్ సెల్స్ ఉంటే దాన్ని మనము పంచ్ బయాప్సీ అని కూడా అంటాము. ఇక్కడ యూజ్ చేసే అసిటిక్ యాసిడ్ 5% అసిటిక్ యాసిడ్ అండి. దీంట్లో ఇంకా కొంచెం మీకు ఫిగో స్టేజింగ్ మోస్ట్ కామన్ కాజెస్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.